జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, డొనాల్డ్ ట్రంప్ ఫైనల్గా ఒక వార్నింగ్ ఒకటి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు, ఏంది ఆ మ్యాటర్ అనేది ఈ న్యూస్ ద్వారా తెలుసుకుందాం, ఓకేనా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నాడు. ఇక డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏం చేస్తాడా అని చెప్పేసి ప్రపంచం అంతా ఎదురు చూస్తా ఉన్న సంగతి మీకు తెలిసిందే. ఇక తాను అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాను ఏం చేయనున్నాడో డొనాల్డ్ ట్రంప్ మరొకసారి విస్పష్టంగా చెప్పేసినాడు. ఇక ఇజ్రాయెల్ విషయానికి వద్దాం. ఇజ్రాయెల్ పైన హమాస్ తీవ్రవాదులు అక్టోబర్ 7వ తేదీన దాడులు చేసిన సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. ఈ దాడుల్లో హమాస్ తీవ్రవాదులు 1400 మంది అమాయకపు ఇజ్రాయెల్ పౌరులను, అంటే చిన్న చిన్న పిల్లలను, ఆడవాళ్ళతో సహా ప్రతి ఒక్కరిని కూడా దారుణంగా హత్యలు చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. అయితే ఇక్కడ చనిపోయిన వాళ్ళలో అమెరికన్లు కూడా ఉన్నారు. ఇక 1400 మందిని హత్య చేయడమే కాకుండా మరొక 250 మందిని ఈ హమాస్ తీవ్రవాదులు కిడ్నాప్ కూడా చేశారు. ఈ హమాస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన వారిలో ఇజ్రాయెల్ పౌరులతో పాటు అమెరికా పౌరులు కూడా ఉన్నారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేస్తా, నేను అధ్యక్షుని అయిన తర్వాత కిడ్నాప్ అయినటువంటి ఇజ్రాయెల్ మరియు అమెరికన్ పౌరులను నేను విడిపిస్తానని చెప్పేసి ప్రమాణం చేసినాడు, ఓకేనా? సరే, అధ్యక్ష ఎన్నికలు అయితే పూర్తి అయిపోయినాయి. డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు. ఇక ఈ నెల 20వ తారీఖున డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నాడు, ఓకే? ఈ సందర్భంగా నిన్న డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా, ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. హమాస్ తీవ్రవాదులు మర్యాదగా కిడ్నాప్ చేసినటువంటి అమాయకపు ఇజ్రాయెల్ పౌరులను, అదేవిధంగా అమెరికా పౌరులను విడిచిపెట్టండి. అప్పుడే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని నేను ఆపిస్తా, లేదంటే మిగిలినటువంటి ఈ హమాస్ తీవ్రవాదులకు నరకం అంటే ఏందో నేను చూపిస్తానని చెప్పి మాట్లాడాడు. చూడండి ఎట్టున్నాదో, అర్థమవుతుందా? ఇప్పటి వరకు హమాస్ తీవ్రవాదులపైన కేవలం ఇజ్రాయెల్ మాత్రం యుద్ధం చేస్తూ వచ్చింది. ఒకవేళ మీరు కిడ్నాప్ చేసినటువంటి ఇజ్రాయెల్ మరియు అమెరికా పౌరులను విడిపించకపోతే ఇక అమెరికా ఆర్మీ కూడా రంగంలోకి దిగుతుంది. యుద్ధం తీవ్రతను 100 రెట్లు పెంచుతామని మాట్లాడాడు. ఇంకా ఆ లెక్క ప్రకారం ఇంకేలా బూడిదే మిగిలేదు నా అంచనా ప్రకారం, అర్థమవుతుందా? ఇక హమాస్ తీవ్రవాదులు ఎక్కడ దాక్కుని ఉన్నా కూడా కలుగులోని ఎలకలను బయటకు రప్పించి వాళ్ళందరినీ కూడా మట్టు పెడతామని మాట్లాడాడు. నేను మళ్ళా చెప్తున్నా, హమాస్ తీవ్రవాదులకు నరకం అంటే ఏందో చూపిస్తాము, హమాస్ తీవ్రవాదులందరినీ కూడా కాల్చిపేరేస్తామని చెప్పి మాట్లాడాడు. అసలు హమాస్ తీవ్రవాదులకు సాయం చేస్తున్నటువంటి దేశాలన్నింటిని కూడా ధ్వంసం చేసి పారేస్తానని మాట్లాడాడు. చేస్తాడో, ఎందుకంటే మెంటలోడో, ఖచ్చితంగా చేస్తాడు. ఏదనుకుంటే చేస్తాడు, మొండోడు, అర్థమవుతుందా? అది డొనాల్డ్ ట్రంప్ అంటే మామూలోడు కాదు. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా వెనక తగ్గే ప్రశ్నే లేదు. హమాస్ తీవ్రవాదులకు జనవరి 20వ తారీఖు వరకు, అంటే ఇంకా 9 రోజులు సమయం ఇస్తున్నా. ఒకసారి నేను అధ్యక్ష పీఠం కనుక ఎక్కినారంటే ఇక హమాస్ తీవ్రవాదులకు చుక్కలు కనపడడం ఖాయం అని చెప్పి మాట్లాడాడు. నేను ఈ సందర్భంగా విషయం తెలియజేస్తున్నా, హమాస్ తీవ్రవాదులకు రహస్యంగా ఫండింగ్ చేస్తున్నటువంటి దేశాలు ఇకనైనా కూడా ఆ ప్రయత్నాన్ని ఆపేయండి, లేదంటే పనిలో పనిగా మీ సంగతి కూడా చూస్తానని చెప్పి మాట్లాడాడు. అర్థమవుతుందా? డొనాల్డ్ ట్రంప్ అత్యంత సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇక్కడ విశేషం అనమాట. ఇక ఏం జరగబోతుందో మనం 20వ తారీఖు తర్వాత బేస్ చూడక తప్పదు. మొత్తానికైతే వీళ్ళు ఖచ్చితంగా కుక్కతో కొంకరన్నట్టు వీళ్ళు చెప్పిన మాట వినరు. ఇంకా డొనాల్డ్ ట్రంప్ అంటావా మోత మోగిచ్చేస్తాడు, దాంట్లో మాత్రం డౌట్ ఇలా బాగుంటుంది. రిగ్గింగే, మామూలు రిగ్గింగ్ ఉండదు. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి, ఓకే? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.